హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1153కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. నిన్న మొన్న నేను టెక్ న్యూస్ చేయలేదు. సో చెప్పాను కదా, నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేశాను. కరెంట్ లేదు, ఇవాళ మధ్యాహ్నం అయితే వచ్చింది. సో మన విపరీతమైన గాలి వల్ల మన ఈవినింగ్ తీసేశారు. మొన్న నైట్ 10కు ఏమో ఇచ్చారు. నిన్నైతే విపరీతం గాలి అండ్ వాన అనమాట. దానివల్ల 5కు ఏమో కరెంట్ తీసేశారు. ఇన్వర్టర్ ఉన్నప్పటికీ అది కాసుకోలేకపోయింది అనమాట. సో ఇవాళ మధ్యాహ్నం అనుకుంటా 12కి ఏమో కరెంట్ అయితే వచ్చింది. నేను టెక్ న్యూస్ చేసా, బట్ వచ్చేసరికి కరెంట్ లేకపోవడం వల్ల లైటింగ్ సరిపోలేదు, ఎడిటింగ్ అప్పుడు కూడా అయితే ఉన్నది పవర్ కూడా అయిపోయింది. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తుంటే మనకి మైక్రోసాఫ్ట్ ఒక ఎక్స్బాక్స్ టీవీ స్ట్రీమింగ్ డివైస్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు ఇంతకుముందే అయితే చెప్పారు తీసుకొస్తామని చెప్పేసి. దీంతోపాటు ఒక ఎక్స్బాక్స్ స్ట్రీమింగ్ యాప్ను కూడా అయితే వీళ్ళు తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారనమాట. యాక్చువల్గా మనకి ఇప్పుడు చూస్తే మనకి ఎంఐ టీవీ స్టిక్, అలాగే ఎంఐ టీవీ బాక్స్, అలాగే రియల్మీ టీవీ స్టిక్, ఇలాగ మనకి ఏవైతే టీవీ స్టిక్స్ అండ్ బాక్స్ దొరుకుతున్నాయో అదే రకంగా వీళ్ళు వచ్చేసరికి ఎక్స్బాక్స్ టీవీ స్టిక్ని అయితే తీసుకురాబోతున్నారు. టీవీ స్టిక్ తీసుకొస్తారు, మళ్ళీ బాక్స్ కూడా తీసుకురావచ్చు. సో మరి ఇందులో మనకి ఓన్లీ ఓటీటీ యాప్స్ అయినా లేకపోతే గేమ్స్ కూడా ఆడొచ్చో చూడాలి. సో గేమ్స్ కూడా ఆడొచ్చు, లేకపోతే వీళ్ళు ఎక్స్బాక్స్ అనే పేరు మరి ఎందుకు పెడతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏవైతే స్మార్ట్ వాచెస్ ఉన్నాయో మన ఇండియాలో లాస్ట్ ఇయర్ Q1తో కంపేర్ చేస్తే ఇయర్ Q1లో గ్రోత్ అనేది 173% పెరిగినట్టు తెలుస్తుంది. అంటే చాలా మంది స్మార్ట్ వాచెస్ మీద అయితే మక్కువగా ఉన్నారనమాట. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మనం చూస్తే నాయిస్ అయితే నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ప్లేస్లో నాయిస్ అయితే ఉంది. సో చాలా మంది నాయిస్ స్మార్ట్ వాచెస్ని అయితే కొంటున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తే డీజో అప్పటికి ఎంటర్ అయితే కాలేదు. ఇయర్ డీజో కూడా అయితే ఎంటర్ అయింది. ఇయర్ డీజో 4.4% రావడంతోనే మార్కెట్ ప్లేస్ అయితే ఆక్యుపై చేసింది. ఎందుకంటే సీనియర్స్ చూసుకుంటే అక్కడ మనకి శాంసంగ్ ఉంది. శాంసంగ్ 3.8% ఉంది. డీజోనే ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ మనకి శాంసంగ్ వాచెస్ ప్రైజెస్ తెలిసిందే, అబోవ్ 20,000 ఉంటాయి. డీజో ప్రైజెస్ ఏముంది మనకి 1,500 నుంచి మనకి అవైలబుల్లో దొరుకుతున్నాయి. అదే మెయిన్ రీజన్ అనమాట. తర్వాత మనకి బోట్ ఉంది, ఫైర్ బోల్ట్ కూడా అయితే కనిపిస్తుంది అనమాట. కానీ ఇయర్ మనకి రియల్మీ అసలు కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే రియల్మీ కనిపించింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Generation 1 Plus 8th Generation 1కి సక్సెసర్ అనమాట. ఏంటి డిఫరెన్స్ ఉంటుందంటే మాక్సిమం చూస్తే మనకి క్లాకింగ్ స్పీడ్ అనేది ఎక్కువతో అయితే ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్లస్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు కదా. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ అనేది మనకి ఈ మంత్ అయితే లాంచ్ చేయాలి, అంటే అనౌన్స్ చేయాలి. క్వాల్కామ్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో చాలా కంపెనీలు ఈ ప్రాసెసర్తో మొబైల్స్ తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో మనకు చూస్తే OnePlus 10 Pro Ultra ఉంది కదా, OnePlus 10 Ultra. సో ఈ మొబైల్ కూడా ఇదే ప్రాసెసర్తో వస్తుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రాసెసర్ అయితే కొంచెం డిలే అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. మనకి సెకండ్ హాఫ్లో ఈ ప్రాసెసర్ అయితే క్వాల్కామ్ అనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది. దీని ప్రకారం ఈ ప్రాసెసర్తో రాబోయే మొబైల్స్ కూడా డిలే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీని మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చైనాలో పాండమిక్ సిచ్యువేషన్ అయితే రన్ అవుతుంది. సో అదే రీజన్ అని చెప్పి అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే శాంసంగ్ వాచెస్కి సంబంధించిన కోడ్ నేమ్ అయితే బయటకు వచ్చింది. హాట్ అని చెప్పి దీనికి హాట్ అని దీనికి కోడ్ నేమ్ అయితే పెట్టారంట. మొత్తం ఇక్కడ 3 మోడల్స్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మనకి గెలాక్సీ వాచ్ 5, ఇంకోటిసరికి గెలాక్సీ వాచ్ క్లాసిక్లో తీసుకొస్తారుగా అదొకటి, ఇంకోటి యాక్టివ్ వాచ్ని కూడా తీసుకొస్తారు. సో అదని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం గెలాక్సీ వాచ్ 5లో బాడీ టెంపరేచర్ ఫీచర్ అయితే ఇంకా వీళ్ళు ఇందులో తీసుకురారని చెప్పి మళ్ళీ న్యూస్ అయితే వచ్చింది. చూద్దాం మరి లాంచ్ అయితే కానీ తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO Neo 6 SE ఈ మొబైల్ని ఈ రోజు చైనాలో అయితే iQOO లాంచ్ చేసింది. మంచి ప్రైస్లో లాంచ్ చేసింది అని చెప్పొచ్చు. 6.62 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రేర్ సైడ్ మనకి 64+8+2 ట్రిపుల్ కెమెరా సెటప్తో, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో, Android 12తో, అలాగే 4700 mAh బ్యాటరీతో, LPDDR5 ర్యామ్తో, అలాగే మనకి UFS 3.1 స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ ప్రైస్ చూస్తే అక్కడ 23,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో మేబీ నేను అనుకోండి ఈ మొబైల్ మన ఇండియాలోకి iQOO తీసుకొస్తుంది. కాకపోతే ఈ ప్రైస్లో తీసుకొస్తుందా తేదు, వీళ్ళు 30,000కు తీసుకెళ్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తుందో. ఇక నెక్స్ట్ GoPro వాల్టా అని చెప్పి ఒక స్టాండ్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ స్టాండ్ని వీళ్ళు ఆల్రెడీ యూఎస్లో లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ చూస్తే 10,000 రూపాయలు పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి 13,500 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. May 16 అంటే నెల 16వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఎవరైతే GoPro యాక్షన్ కెమెరా వాడుతూ ఉంటారో వాళ్ళు దీన్ని ఈ స్టాండ్కి తగిలించి సేమ్ ఇదే రకంగా ఉంటుంది అనమాట స్టాండ్. నా దగ్గర ఉన్నది సోనీ. సో ఇక్కడే మీకు బటన్స్ ఉన్నాయిగా, ఆపరేటింగ్ మొత్తం అంతా ఇక్కడే చేసుకోవచ్చు. సేమ్ అదే రకంగా మనకి GoProలో ఆ ఫీచర్స్ని అయితే స్టాండ్కి అయితే ఇచ్చారు. కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట పట్టుకొని. దానికన్నా ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y75 4G వేరియంట్ మొబైల్ మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. May 22వ తారీఖు ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇందులోనే 5G వేరియంట్ ఆల్రెడీ మనకి జనవరి నెలలో అనుకుంటే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అందులోనే మళ్ళీ 4G వేరియంట్ అయితే ఇప్పుడు వివో
తీసుకురాబోతుంది. 5G వేరియంట్లో మనకి డెమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటే ఇప్పుడు తీసుకురాబోయే ఈ 4G వేరియంట్లో మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు అనమాట. స్విగ్గీ తెలిసిందే కదా, ఫుడ్ డెలివరీ అయితే చేస్తూ ఉంటారు. బెంగళూరులో ఒక వ్యక్తి స్విగ్గీలో ఒక కాఫీ అయితే ఆర్డర్ చేశాడంట. సో స్విగ్గీ బాయ్ ఏం చేశాడంటే కాఫీ ఆర్డర్ తీసుకున్నాడంట, అక్కడికి వెళ్ళి తీసుకొని ఇతను ప్లేస్ చేయడానికి డెలివరీ ఇవ్వడానికి ఇతను బద్ధకం వేసో లేకపోతే ట్రాఫిక్ ఎక్కువగా ఉండో సో తను ఏం చేశాడంటే డుంజో ఈడ్ అని చెప్పేసి మరొకటి ఉంది. స్విగ్గీ ఎలా అయితే ఫుడ్ డెలివరీ ఇస్తుందో అలాగే వాళ్ళు కూడా అయితే డెలివరీ ఇస్తుంటారు. ఈ డెలివరీ బాయ్ ఆ సర్వీస్ని అయితే అందించాడంట, అంటే వాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చేలాగా. సో అక్కడతో ఆగకుండా తను ఏం చేశాడంటే డైరెక్ట్గా కస్టమర్కు మెసేజ్ చేసి, సో మీ భయ్యా నేను ఆల్రెడీ మీ ఆర్డర్ని వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు వచ్చి మీకు ఇస్తారు, నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి తనైతే అభ్యర్థి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మనకి స్విగ్గీకి దెబ్బే పాపం, డెలివరీ బాయ్ వల్ల స్విగ్గీ నేమ్ పోయిద్ది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెస్లాకి చైనాలో షాంఘైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది. సో రీసెంట్ డేస్లో పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఆ ప్లాంట్ని అయితే కొన్నాళ్ళు మూసేయాల్సి వచ్చిందనమాట. అయితే దీనివల్ల టెస్లాకి సంబంధించిన కార్లు షార్టేజ్ అయితే ఏర్పడ్డాయి. ఎందుకని ఇప్పుడు టెస్లా ఇంకా వీళ్ళ ప్రొడక్షన్ అయితే పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎవ్రీడే 2600 కార్స్ వరకు వీళ్ళు అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి సో టెస్లా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వీక్లీ చూస్తే 16,900 కార్లు అయితే అవుట్పుట్ ఇవ్వబోతుంది అనమాట. అసలే ఎలన్ మాస్క్ గారు రీసెంట్ గానే ట్విట్టర్ కొని కొంచెం టైట్ అయినట్టున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ వీళ్ళు షాంఘైలో ప్రొడక్షన్ తగ్గడం, ఇప్పుడే మళ్ళీ లాగాలి గుంజాలన్నమాట. అందువల్ల వీళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. తొందరగా మళ్ళీ ఆ రికవరీ అవ్వాలన్నమాట. మళ్ళీ ఆ ట్విట్టర్కి పెట్టిన అమౌంట్ అంతా మళ్ళీ రికవరీ అవ్వాలి. ఇక అలాగే మనకి ఎలన్ మాస్క్ ట్విట్టర్ను లాక్కున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ప్రస్తుతం ఇతను రాబోయే రోజుల్లో టెంపరరీ CEO కింద ట్విట్టర్ కూడా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ చూస్తే మనకి టెస్లాకి CEO ఇతనే అయితే ఉన్నాడు. టెంపరరీ అంటున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్టో, మరి టెంపరరీగా వచ్చి మళ్ళీ కమ్మేస్తాడేమో ఎవరికి తెలియదు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం రాబోయే రోజుల్లో టెంపరరీ CEO కింద ఎలన్ మాస్క్ మామే ఉండబోతున్నాడంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోలో నుండి మోటో H30 ఈ మొబైల్ ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మే 12వ తారీఖున ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళు వరల్డ్ థిన్నెస్ట్ మొబైల్ ఇది అని చెప్పేసి వీళ్ళు టీజ్ కూడా అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ యూరోప్లో లాంచ్ చేశారు. 36,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. అంత ప్రైస్ ఇండియాలో అయితే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి ఆ ప్రాసెసర్తో మరి ఇండియాలో అంత ప్రైస్ అంటే యూరోప్లో కాబట్టి అంత ప్రైజు, మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ నేను కూడా 28,000కి అలా తీసుకురావచ్చు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord 2T ఈ మొబైల్ని త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే ఆలీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో అక్కడైతే ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అయితే రివీల్ అయింది. $399, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 32,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండొచ్చు అని తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెసర్కి అంత ప్రైస్ అంటే మరి OnePlus కాబట్టి ఏమో చెప్పలేము, కొనేవాళ్ళు కొంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ రియాక్షన్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నాను. ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఫీచర్ అనేది రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతే కాకుండా మనకి బిగ్గర్ ఫైల్ సైజ్ ఫీచర్ను కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఇంకా అలాగే గ్రూప్ లిమిట్ను కూడా అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు గ్రూప్ లిమిట్ మనకి 2,250 ఉంది కదా, దీన్ని 500 అయితే చేయబోతున్నారంట. ఇప్పుడు వరకు మనకి ఫైల్ సైజు 100 MBని దాటి మనం పంపించడానికి అయితే లేదుగా, దీన్ని 2 TB వరకు చేసేసారు. 2 TB అంటే మీకు తెలిసిందేగా. సో ఇక సినిమాలు కూడా పంపించేసుకోవచ్చు, ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళే లేరనుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మళ్ళీ వివో S15 ఈ మొబైల్ ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ మనకి ఫుల్ స్పెసిఫికేషన్ కూడా బయటకు వచ్చింది. ఈ మొబైల్ డిజైన్ కనుక చూస్తుంటే రీసెంట్గా వివో ఇదే డిజైన్తో 4 మొబైల్ లాంచ్ చేసింది. T1 Pro, T1 4G వేరియంట్, అలాగే IQ G6 Pro, ఇంకోటి IQ G6 4G వేరియంట్ అనుకుంటా. సో మొత్తం 4 మొబైల్స్ లాంచ్ చేసింది. సేమ్ డిజైన్లోనే ఈ మొబైల్ కూడా రాబోతుంది. ఆల్మోస్ట్ మనకి స్పెసిఫికేషన్ కూడా కొంచెం కలుస్తున్నాయి అనమాట. కాకపోతే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 7 Pro ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ కేస్ రెండర్ అయితే బయటకు వచ్చిందనమాట. దీని ప్రకారం మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. కెమెరా మోడ్యూల్ కూడా చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 6 టైప్లో కెమెరా డిజైన్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ HD+ AMOLED డిస్ప్లే, 120Hz డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే చూస్తుంటే మనకి వాటర్ ఫాల్ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టు ఉన్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ సంబంధించిన నోట్ సిరీస్ మోడల్ అయితే ఒకటి బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ 108 మెగాపిక్సెల్ కెమెరాతో అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతుందంట. సో వీళ్ళు అన్ని బాగానే తీసుకొస్తారు కానీ ప్రాసెసర్ దగ్గర దెబ్బేసేస్తూ ఉంటారు. డిజైన్ కూడా చూడడానికి బాగానే ఉంది. సో ఇక్కడున్న దాని ప్రకారం చూస్తే ప్రాసెసర్ వీళ్ళు స్నాప్డ్రాగన్
మీడియాటెక్ ఎలియో G96 కానీ 88 ప్రాసెసర్ కానీ తీసుకురావచ్చంట. అదే చెప్తున్నాగా, ప్రాసెసర్ దగ్గర దెబ్బేస్తుంటారు వీళ్ళు. ఇక నెక్స్ట్ చూస్తాం, క్వాల్కామ్ Wi-Fi 7 ని రివీల్ అయితే చేసిందనమాట. సో ఆల్రెడీ మనకి Wi-Fi 6 లేటెస్ట్ గానే రిలీజ్ చేశారు. ఇంకా చాలా కంట్రీస్ లో, మన ఇండియాలోనే చూసుకుంటే Wi-Fi 6 ని ఫుల్ ఫ్లెక్స్ గా వాడేవాళ్ళు చాలా మంది, ఆ రూటర్లు కూడా అయితే వాడేవాళ్ళు అయితే లేరు. అప్పుడు వీళ్ళు Wi-Fi 7 కూడా అయితే అనౌన్స్ చేశారు. రాబోయే రోజుల్లో మనకి ఫ్లాగ్షిప్ డివైసెస్లో ఈ Wi-Fi 7 అయితే చూడడానికి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు మన ఛానల్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది. సో రేపటికల్లా మనకి అది డెలివరీ అయిపోతే రేపే ఆ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది అనమాట. అమెజాన్లో నేను ఆర్డర్ పెట్టాను, రేపటికి వచ్చేస్తుంది, చూద్దాం.